Hello girls, myself Ramakrishna from Chemistry Department. This video topic is structural elucidation of glucose. So topic is structural elucidation of glucose. So constitution of glucose or structural elucidation of glucose. So constitution of glucose and structural elucidation of glucose and ote. So ఇప్పుడు molecular formula పరంగా చూద్దాము. Molecular formula by any analytical methods the molecular formula of glucose is found to be C6H12O6. సో అనలిటికల్ మెథడ్ ద్వారాగా molecular formula of glucose అనేది C6H12O6 గా ఇవ్వడం జరిగింది. Presence of 5 OH groups. So glucose on treatment with acetic anhydride forms pentacetyl glucose, which indicates the presence of 5 hydroxyl groups. Since glucose is a stable molecule, the 5 OH groups are attached to 5 different groups. So glucose ni తీసుకుని acetic anhydride తో ట్రీట్ చేసినప్పుడు pentacetyl glucose ఫామ్ అవుతుంది. So pentacetyl glucose ఫామ్ అయింది కాబట్టి which indicates the presence of 5 OH groups. So 5 OH groups are attached to 5 different groups, carbon atoms. Third one, presence of aldehyde group. So glucose reacts with HCN and NH2OH forms cyanohydrin and oxime respectively, which indicates the presence of carbonyl group. So glucose లో carbonyl group ఉంది అని చెప్పి వేరే reagents తో ట్రీట్ చేశారు. HCN తో ట్రీట్ చేసినప్పుడు cyanohydrin ఫామ్ అవుతుంది. అలాగే NH2OH తో ట్రీట్ చేసినప్పుడు oxime ఫామ్ అవుతుంది. దీన్ని బట్టి carbonyl group ఉంది అని ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే glucose reacts with Tollens reagent and Fehling's solution, which indicates that the carbonyl group may be aldehydic in nature. ఆల్డిహైడిక్గా ఉంటేనే టోలెన్స్ రియేజెంట్తోనో ఫెహ్లిన్స్ సొల్యూషన్తోనో పాజిటివ్ టెస్ట్ని ఇస్తాయి అనమాట. అలాగే గ్లూకోజ్ ఆన్ ఆక్సిడేషన్ గివ్స్ గ్లూకోనిక్ యాసిడ్ హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇండికేట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్డిహైడిక్ గ్రూప్. గ్లూకోజ్ని తీసుకుని ఆక్సిడేషన్ చేసినప్పుడు ఏమొస్తుంది? గ్లూకోనిక్ యాసిడ్ అని వస్తుంది, విచ్ ఇండికేట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్డిహైడిక్ గ్రూప్. సిన్స్ ఆల్డిహైడిక్ గ్రూప్ ఈజ్ మోనోవాలెంట్, ఇట్ ఈస్ ఆల్వేస్ ప్రెజెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద చైన్. Fourth one వచ్చేసి straight chain of 6 carbon atoms. Glucose on reduction with concentrated HA and red phosphorus forms 2-iodohexane and N-hexane, which indicates the presence of 6 carbon atoms in a straight chain. Glucose ని తీసుకుని concentrated HA and red phosphorus తో ట్రీట్ చేసినప్పుడు 2-iodohexane అలాగే N-hexane ఫామ్ చేస్తుంది, which indicates the presence of 6 carbon atoms. సో కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ గ్లూకోజ్లో మనం ఈ రియాక్షన్స్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలాగే గ్లూకోనిక్ యాసిడ్ని తీసుకుని ఆన్ రిడక్షన్ విత్ కాన్సంట్రేటెడ్ హెచ్ఏ అండ్ రెడ్ ఫాస్ఫరస్ ఫార్మ్స్ ఎన్హెక్సనోయిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది, అది విచ్ ఇండికేట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ 6 కార్బన్ ఆటమ్స్ ఇన్ ఏ స్ట్రైట్ చైన్. సో గ్లూకోనిక్ యాసిడ్ని తీసుకున్నాము. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజినిక్ యాసిడ్ విచ్ ఆన్ రిడక్షన్ విత్ కాన్సంట్రేటెడ్ హెచ్ఏ అండ్ రెడ్ ఫాస్ఫరస్ ఫార్మ్స్ ఎన్హెక్సనోయిక్ యాసిడ్. మొత్తం 7 కార్బన్ ఆటమ్స్ ఉంటాయి చూడండి. 6 కార్బన్ ఆటమ్స్ ఉన్న హెక్సనోయిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది. Next one, glucose cyanohydrin and hydrolysis followed by concentrated HA and red phosphorus forms and heptanoic acid, which indicates the presence of 6 carbon atoms in a straight chain. Next one వచ్చేసి ఓపెన్ చైన్ స్ట్రక్చర్. సో ఆన్ కంబైనింగ్ ద అబవ్ 4 పాయింట్స్ని బేస్ చేసుకుని గ్లూకోజ్కి ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఉంటుంది అని చెప్పి అబవ్ 4 పాయింట్స్ని బేస్ చేసుకుని ఇవ్వడం జరిగింది. ద ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ సో దిస్ వన్. సో ఇలా ఉంటుంది, మొత్తం 6 కార్బన్ ఆటమ్స్ అన్ని స్ట్రైట్ చైన్లో ఉంటాయి. 5 హైడ్రాక్సిల్ గ్రూప్స్ అనేవి 5 డిఫరెంట్ కార్బన్ ఆటమ్స్కి అటాచ్ అయ్యి ఉంటాయి. ఒక ఆల్డిహైడిక్ గ్రూప్ అనేది ఉంటుంది. సో ఈ 5 కార్బన్ ఆటమ్స్కి హైడ్రోజన్ ఆటమ్స్ సప్లై చేస్తారు టు సాటిస్ఫై ద టెట్రావాలెన్సీ ఆఫ్ ద కార్బన్. నెక్స్ట్ 6th వన్ వచ్చేసి ఇట్స్ కాన్ఫిగరేషన్ అనమాట. సో కాన్ఫిగరేషన్ చూసినట్లయితే గ్లూకోజ్ కాన్ఫిగరేషన్ ఈ విధంగా ఉంటుంది. అందులో స్టార్ మార్క్తో ఇండికేట్ చేసినటువంటి కార్బన్ ఆటమ్స్, స్టార్ మార్క్స్ ఇండికేట్స్ ద కైరల్ కార్బన్ ఆటమ్స్, కైరల్ కార్బన్ ఆటమ్స్ ఇండికేట్ చేస్తాయి. ద నెంబర్ ఆఫ్ కైరల్ కార్బన్ ఆటమ్స్ n ఈజ్ ఈక్వల్ టు 4. సో మొత్తం 4 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి చూడండి, కైరల్ కార్బన్ ఆటమ్స్. అలాగే నెంబర్ ఆఫ్ ఆప్టికల్ యాక్టివ్ ఫార్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 2n ఈజ్ ఈక్వల్ టు 216. మొత్తం 16 ఐసోమర్స్ని ఫామ్ చేస్తాయి. దేర్ ఆర్ 8 pairs ఆఫ్ ఐసోమర్స్. ఎనాన్షోమర్స్ని తీసుకున్నట్లయితే కనుక వీటిల్లో 8 pairs ఆఫ్ ఎనాన్షోమర్స్ ఉంటాయి. అందులో డి అండ్ ఎల్ఫామ్స్ అనేవి ఉంటాయి. ఆ 8 pairs ఆఫ్ ఎనాన్షోమర్స్లో గ్లూకోజు, మానోజు, గెలాక్టోజు, టాలోజ్, ఎల్లోజ్, ఆల్డ్రోస్, గూరోజ్ అండ్ అయోడేస్ అనేవి 8 pairs ఆఫ్ డిఫరెంట్ ఎనాన్షోమర్స్ని ఫామ్ చేస్తాయి. సో కాన్ఫిగరేషన్ ఈజ్ అసైన్డ్ అకార్డింగ్ టు ద రాసినాఫ్. మనం ఇచ్చేటటువంటి కాన్ఫిగరేషన్ అనేది అకార్డింగ్ టు రోజనాఫ్ పరంగా ఇస్తాము. దట్ ఈస్ ద బాటమిస్ట్ కైరల్ కార్బన్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్ ఈజ్ హ్యావింగ్ ద సిమిలర్ కాన్ఫిగరేషన్ యాజ్ దట్ ఆఫ్ డి ప్లస్ గ్లిజరాల్డిహైడ్. గ్లిజరాల్డిహైడ్ని రిఫరెన్స్గా తీసుకుని ఇస్తున్నాం ఇక్కడ. బాటమిస్ట్ కైరల్ కార్బన్ ఆటమ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ తీసుకున్నట్లయితే సిమిలర్ కాన్ఫిగరేషన్ యాజ్ దట్ ఆఫ్ డి ప్లస్ గ్లిజరాల్డిహైడ్ లాగా ఉన్నట్లయితే కాన్ఫిగరేషన్ ఏమి ఇస్తారు? డి కాన్ఫిగరేషన్ ఇవ్వడం జరుగుతుంది.
సో దిస్ వన్ చూడండి, ఇక్కడ డి ప్లస్ గ్లూకోజ్ని తీసుకున్నాం. ఈ విధంగా ఉంటుంది డి ప్లస్ గ్లూకోజ్ స్ట్రక్చరు. సో ఇక్కడ మనం చూసినట్లయితే బాటమిస్ట్ కైరల్ కార్బన్ ఆటమ్ చూసినట్లయితే ఎలా ఉంది చూడండి. ఇక్కడ ఈ ప్లస్ గ్లిజరాల్డిహైడ్ చూడండి, ఇక్కడ గ్లిజరాల్డిహైడ్తో కంపేర్ చేసాం, సేమ్ సిమిలర్గా ఉంది కాబట్టి దీనికి డి ప్లస్ గ్లూకోజ్ ఇవ్వడం జరిగింది. So if the carbohydrate compared to then the bottomist chiral carbonate is having similar configuration as that of L-glyceraldehyde structure లాగా ఉన్నట్లయితే బాటమిస్ట్ కాన్ఫిగరేషన్, ఆ కార్బోహైడ్రేట్కి ఏ కాన్ఫిగరేషన్ ఇవ్వడం జరుగుతుంది, L కాన్ఫిగరేషన్ ఇవ్వడం జరుగుతుంది. There are two ways in representing the configuration which are given by, so configuration two ways గా రిప్రజెంట్ చేస్తున్నాము. those are so L and D forms. సో నెక్స్ట్ 7th వన్ వచ్చేసి అబ్జెక్షన్స్ టు ఓపెన్ చైన్ స్ట్రక్చర్ అనమాట. ఈ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ కూడా కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఏంటి అని అంటే అవి ఆల్తో ద ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్స్ మోస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీస్ బట్ ఇట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్స్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్. సో ఏంటి ఆ ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని అంటే ఇట్ డస్ నాట్ రీస్టోర్స్ పింక్ కలర్ స్కిప్స్ రియేజెంట్ కలర్, అలాగే ఇట్ డస్ నాట్ ఫార్మ్స్ ఎడిషన్ ప్రొడక్ట్స్ విత్ సోడియం బైసల్ఫేట్ అండ్ అమ్మోనియా, అలాగే ద ఐసోమరీ పెంటాఎస్టేట్స్ ఆఫ్ గ్లూకోజ్ నైదర్ రియాక్ట్స్ విత్ ఎనీ ఆఫ్ ద కార్బోనైల్ రియేజెంట్స్. ఇవన్నీ కూడా అబ్జెక్షన్స్ టు ఓపెన్ చైన్ స్ట్రక్చర్. So the existence of alpha glucose and beta glucose and their changes in the specific rotation, that is muta rotation కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఆల్ఫా గ్లూకోజ్ అలాగే బీటా గ్లూకోజ్ ఎందుకు ఫామ్ అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ద ఫార్మేషన్ ఆఫ్ ఆల్ఫా బీటా మిథైల్ గ్లూకోసైడ్స్ అండ్ రియాక్షన్ విత్ మిథనాల్ అండ్ ట్రై హెచ్సిఎల్ ఈజ్ నాట్ ఎక్స్ప్లెయిన్. అలాగే ఆల్ఫా బీటా మిథైల్ గ్లూకోజ్ ఫార్మేషన్ అండ్ రియాక్షన్ విత్ మిథనాల్ అండ్ ట్రై హెచ్సిఎల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో దీస్ ఆర్ ద అబ్జెక్షన్స్ టు ఓపెన్ చైన్ స్ట్రక్చర్. నెక్స్ట్ కమింగ్ టు ఇట్స్ రింగ్ స్ట్రక్చర్. సో ఆ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ని ఓవర్కమ్ చేసుకుంటా ఏమొచ్చింది, రింగ్ స్ట్రక్చర్ అనేది వచ్చింది. ద టు ఓవర్కమ్ ద అబవ్ అబ్జెక్షన్స్ ద రింగ్ స్ట్రక్చర్ ఈజ్ ప్రపోజ్డ్ ఫర్ గ్లూకోజ్ విచ్ కంటైన్స్ నో ఫ్రీ ఆల్డిహైడ్ గ్రూప్. ఎందుకని ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఓపెన్ చైన్ స్ట్రక్చర్ పాయింట్స్ అన్నిటి అని అంటే ఓపెన్ చైన్ల ఫామ్లో ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, రింగ్ స్ట్రక్చర్లో ఉంది, ఫ్రీ ఆల్డిహైడ్ గ్రూప్ లేదు అని అర్థమవుతుంది. On the basis of stability of gamma lactones of aldonic acids, Tollens in 1883 proposed 5-membered ring structure between first and fourth carbons of the glucose. So basis of gamma lactones of aldonic acids ని బేస్ చేసుకుని Tollens 1883లో 5-membered ring structures ని ప్రపోజ్ చేశాడు between first and fourth carbons of the glucose. సో చూడండి, దిస్ వన్ ఈజ్ ద ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. మొత్తం 6 కార్బన్ ఆటమ్స్ స్ట్రైట్ చైన్లో ఉంటాయి, హైడ్రాక్సిల్ గ్రూప్స్ ఉన్నాయి. అలాగే 5-membered రింగ్ స్ట్రక్చర్ చూడండి ఇక్కడ. సో ఫస్ట్ కార్బన్ ఆటమ్కి ఫోర్త్ కార్బన్ ఆటమ్ మధ్యలో ఒక గామా ఆక్సైడ్ రింగ్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది, 5-membered రింగ్. అలాగే 6th-membered రింగ్స్ చూసినట్లయితే ఫస్ట్ కార్బన్ ఆటమ్కి 5th కార్బన్ ఆటమ్కి డెల్టా ఆక్సైడ్ రింగ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఆర్టరిస్ట్ ఇండికేట్ ద న్యూలీ డెవలప్డ్ అసిమెట్రిక్ కార్బన్ ఆటమ్. మనకి ఇక్కడ ఈ స్టార్ మార్క్స్ ఇండికేట్ చేసినవి చూసారా, వాటిని ఆస్టరిక్స్ అంటాం. సో అవి ఇండికేట్స్ ద న్యూలీ అసిమెట్రిక్ కార్బన్ ఆటమ్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో 5-membered రింగ్ స్ట్రక్చర్ వచ్చేసి గామా ఆక్సైడ్ రింగ్ని ఫామ్ చేస్తుంది, 6-membered రింగ్ స్ట్రక్చర్ వచ్చేసి డెల్టా ఆక్సైడ్ రింగ్ని ఫామ్ చేయడం జరుగుతుంది. స్కిప్స్ రియేజెంట్ సోడియం బైసల్ఫేట్ అండ్ అమ్మోనియా ఆర్ వీక్ కార్బనైల్ రియేజెంట్స్ కాబట్టి దేర్ ఈజ్ నో ఫ్రీ ఆల్డిహైడ్ గ్రూప్, సో దేర్ ఈజ్ నో రియాక్షన్. సో స్కిప్స్ రియేజెంట్ సోడియం బైసల్ఫేట్ అమ్మోనియా తీసుకున్నట్లయితే అవన్నీ వీక్ కార్బనైల్ రియేజెంట్స్ కాబట్టి ఫ్రీ ఆల్డిహైడ్ గ్రూప్ అనేది ఉండదు, కాబట్టి రియాక్షన్ అనేది జరగదు. అలాగే HCnNH2, C6H5NH, NH2 దీస్ ఆర్ స్ట్రాంగ్ కార్బనైల్ రియేజెంట్స్. సో దీస్ బ్రేక్ ద రింగ్ ఈజీలీ, హెన్స్ దేర్ ఈజ్ ఫ్రీ ఆల్డిహైడ్ గ్రూప్, సో దేర్ విల్ బి ద రియాక్షన్. So due to the formation of ring structure, new asymmetric center, chiral center is created at first carbon atom. So there exist 2 isomers. So ring structure form avadam valla first carbon atom దగ్గర ఒక new asymmetric center create అయింది కదా, ఆ క్రియేట్ అవడం వల్ల 2 isomers ని ఫామ్ చేస్తుంది. ఒకటి ఆల్ఫా ఫామ్, ఇంకోటి బీటా ఫామ్. ఆల్ఫా ఫామ్ ఆఫ్ డి ఐసోమర్ ఈజ్ హ్యావింగ్ OH గ్రూప్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ అట్ ఫస్ట్ కార్బన్ ఆటమ్. ఫస్ట్ కార్బన్ ఆటమ్ దగ్గర రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నట్లయితే OH గ్రూప్ అనేది ఆల్ఫా ఫామ్ ఆఫ్ డి ఐసోమర్ అవుతుంది. అదే బీటా ఫామ్ ఆఫ్ డి ఐసోమర్ ఈజ్ హ్యావింగ్ OH గ్రూప్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అట్ ఫస్ట్ కార్బన్ ఆటమ్. ఫస్ట్ కార్బన్ ఆటమ్ దగ్గర లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ వన్ ఆల్ఫా డి గ్లూకోజ్ స్ట్రక్చర్ ఇది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ కార్బన్ ఆటమ్ దగ్గర OH గ్రూప్ అనేది రైట్ సైడ్ ఉంది, అలాగే ఇటు సైడ్ తీసుకున్నట్లయితే OH గ్రూప్ అనేది బీటా డి గ్లూకోజ్ దగ్గర లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది. అలాగే మిథైల్ గ్లూకోసైడ్స్ని తీసుకున్నాం, OH ప్లేస్లో OR ఇచ్చారు. ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ని ఇచ్చినట్లయితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కైల్ గ్రూప్ ప్లేస్లో మిథైల్ గ్రూప్ని తీసుకున్నట్లయితే మిథైల్ గ్లూకోసైడ్స్ని ఫామ్ చేస్తుంది. అలా కాకుండా ఎస్టైల్ గ్రూప్ని తీసుకున్నట్లయితే గ్లూకోజ్ పెంటా ఎస్టైల్స్ని ఫామ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద ఆల్ఫా మిథైల్ గ్లూకోసైడ్స్, దిస్ ఈజ్ ద బీటా ఆల్కైల్ గ్లూకోసైడ్.
So next one, muta rotation. So alpha D glucose is converted into the beta D glucose. Alpha D glucose తీసుకున్నట్లయితే స్పెసిఫిక్ రొటేషన్ ఎంత ఉంది ప్లస్ 113 డిగ్రీస్ ఉంటుంది. దాని యొక్క పర్సెంటేజ్ 36% ఉంటుంది. ఇన్ యాక్వైస్ సొల్యూషన్తో రియాక్ట్ అయినప్పుడు ఇక్కడ చూడండి ఫస్ట్ కార్బన్ ఆటమ్ దగ్గర రింగ్ అనేది బ్రేక్ అయిపోయి ఒక ఇంటర్మీడియట్ ఆల్డిహైడ్రాల్ని ఫామ్ చేస్తుంది. సో ఈ విధంగా రింగ్ అనేది బ్రేక్ అవుతుంది, ఆల్డిహైడ్రల్ స్ట్రక్చర్ ఫామ్ అయింది చూడండి. దానికి హ్యావింగ్ స్పెసిఫిక్ రొటేషన్ ప్లస్ 52.5 డిగ్రీస్ ఉంటుంది. మళ్ళీ విచ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ డిహైడ్రేషన్ జరుగుతుంది. మళ్ళీ ఏం జరుగుతుంది, ఇక్కడ ఒక రింగ్ అనేది ఫామ్ అవుతుంది, అది వచ్చేసి బీటా డి గ్లూకోజ్ని ఫామ్ చేస్తుంది అనమాట. కాన్ఫిగరేషన్ మారింది చూడండి. ఇక్కడ ఆల్ఫా డి గ్లూకోజ్ తీసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఆల్డిహైడ్రల్ ఫామ్ నుంచి బీటా డి గ్లూకోజ్కి మారడం జరిగింది. ఈ బీటా డి గ్లూకోజ్కి స్పెసిఫిక్ రొటేషన్ ఎంత ఉంది ప్లస్ 19.5 ఉంటుంది. సో ఇప్పుడు నెట్ స్పెసిఫిక్ రొటేషన్ ఆల్ఫా డి గ్లూకోజ్ బీటా డి గ్లూకోజ్ తీసుకున్నట్లయితే ప్లస్ 52.5 డిగ్రీస్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఆల్ఫా డి గ్లూకోజ్ కంపోజిషన్ ఎంత ఇచ్చాం 36%, అలా బీటా డి గ్లూకోజ్ కంపోజిషన్ ఎంత ఉంది 64%. సో దిస్ ఎక్స్ప్లెయిన్స్ muta rotation. One form of the glucose is converted into another form of the glucose through intermediate. నెక్స్ట్ 9th పాయింట్ వచ్చేసి రింగ్ సైజ్. ఇన్ గ్లూకోజ్ రింగ్ సైజ్ ఈజ్ డిటర్మైన్డ్ బై యూజింగ్ ద మిథైలేషన్ మెథడ్. మిథైలేషన్ మెథడ్ ద్వారాగా గ్లూకోజ్లో రింగ్ సైజ్ని డిటర్మైన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ రియాక్షన్స్ చూద్దాము. రింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ది గ్లూకోజ్ని తీసుకున్నట్లయితే కనుక ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ మిథైలేషన్ జరుగుతుంది. ఇక్కడ మిథనాల్ తీసుకున్న యాసిడ్లో డిజాల్వ్ చేస్తుంది. అటు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మనకి ఈ మిథైలేటెడ్ కాంపౌండ్ ఫామ్ చేస్తుంది. తర్వాత డైమిథైల్ సల్ఫేట్తో ట్రీట్ చేసినట్లయితే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ NaOH మనకి ఇక్కడ పెంటాఈస్టైల్ పెంటామిథైల్ గ్లూకోసైడ్స్ని ఫామ్ చేస్తుంది. విచ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ యాసిడ్తో ట్రీట్ చేసినప్పుడు మనకి దిస్ ఫామ్ ఆఫ్ ద స్ట్రక్చర్ అనేది రావడం జరిగింది. ఒక మిథైల్ గ్రూప్ ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ బ్రోమిన్ వాటర్తో ట్రీట్ చేసినప్పుడు ఆక్సిడేషన్ జరుగుతుంది, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ జరిగింది చూడండి ఇక్కడ. అలాగే ఫైనల్గా HNO3తో ట్రీట్ చేసినప్పుడు మనకి ఫైనల్గా వచ్చేటటువంటి డైకార్బాక్సిలిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది చూడండి. సో దిస్ ఈజ్ ద మిథైలేషన్ మెథడ్. So methyl glucoside formed at reflux temperature will have 6-membered ring structure, while methyl glucoside formed at 0 degree centigrade will have 5-membered ring structure ఫామ్ చేస్తుంది. మెథైల్ గ్లూకోసైడ్స్ని తీసుకున్నట్లయితే అట్ రిఫ్లక్స్ టెంపరేచర్ అంటే హై టెంపరేచర్స్ దగ్గర తీసుకున్నట్లయితే 6-membered ring structure ఫామ్ చేస్తుంది. అలాగే 0 degree centigrade టెంపరేచర్ దగ్గర అయితే 5-membered ring structure ఫామ్ చేస్తుంది. బై దిస్ మెథడ్ వీ కెనాట్ డిటర్మైన్ ద రింగ్ సైజ్, but by the X-ray analysis the monosaccharides contain 6-membered ring structure. So we cannot determine the ring structure ఈ మెథడ్ ద్వారా, బట్ X-ray analysis నుంచి మోనోసాకరైడ్స్లో 6-membered ring structure ఉంది అని చెప్పి అనలైజ్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు 10th పాయింట్, కన్వెన్షన్స్ ఫర్ డినోటింగ్ రింగ్ సైజ్. Due to the ultimate relationship between carbohydrate molecule and heterocyclic compounds such as furan and pyran, the 5-membered ring of carbohydrate is represented in terms of furan. సో ఇక్కడ మనకి ఫ్యూరాన్ పైరాన్తో కంపేర్ చేస్తున్నాము హెటరోసైక్లిక్ కాంపౌండ్. సో కార్బోహైడ్రేట్ అనేది వెన్ కంపేర్ టు ఫ్యూరాన్తో కంపేర్ చేసినట్లయితే ఫ్యూరనో స్ట్రక్చర్స్ని ఫామ్ చేస్తుంది 5-membered రింగ్తో కంపేర్ చేసినట్లయితే. అలాగే 6-membered రింగ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ని తీసుకున్నట్లయితే మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ పైరాన్తో కంపేర్ చేస్తున్నాము. అటువంటి వచ్చేటటువంటి పైరాన్తో కంపేర్ చేయగా వచ్చేటటువంటి స్ట్రక్చర్ని పైరనోజెస్ అని అంటాం. సో ఫిషర్ స్ట్రక్చర్స్ అనమాట ఇవి, గ్లూకోజ్ ఫిషర్ స్ట్రక్చర్స్. సో ఇవి రింగ్ స్ట్రక్చర్లో ఉన్నప్పుడు వచ్చే వాటిని హ్యావర్త్ స్ట్రక్చర్స్ అని అంటాం. సో దిస్ ఈజ్ ద ఫిషర్ స్ట్రక్చర్, దిస్ వన్ ఈజ్ హ్యావర్త్ స్ట్రక్చర్. ఇది ఆల్ఫా డి గ్లూకో ఫ్యూరనోజ్ని ఫామ్ చేసింది చూడండి. సో అలాగే ఇక్కడ ఫిషర్ స్ట్రక్చర్ని తీసుకున్నాం, బీటా డి గ్లూకో ఫ్యూరనోజ్ని తీసుకున్నాం, అది ఆల్ఫా డి గ్లూకోజ్, ఇది బీటా డి గ్లూకోజ్. సో ఇక్కడ మనకి హ్యావర్త్ స్ట్రక్చర్స్ రింగ్ స్ట్రక్చర్స్ అనేవి రావడం జరిగింది. The groups in the left hand side of the Fisher formula can be written on the upper side of the Haworth structures. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ఫిషర్ ఫార్ములా తీసుకున్నట్లయితే ఎక్కడ రాస్తున్నామో కూడా అప్పర్ సైడ్ ఆఫ్ ద హ్యావర్త్ స్ట్రక్చర్స్ రాయడం జరిగింది. అలాగే ద గ్రూప్స్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ఫిషర్ ఫార్ములా కెన్ బి రిటన్ ఆన్ ద బాటమ్ సైడ్ ఆఫ్ ద హ్యావర్త్ స్ట్రక్చర్. సో రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ఫిషర్ ఫార్ములా తీసుకున్నట్లయితే బాటమ్ సైడ్ ఆఫ్ ద హ్యావర్త్ స్ట్రక్చర్ రాయడం జరిగింది. స్ట్రక్చర్లో చూడండి, ద టెర్మినల్ గ్రూప్స్ ఆర్ రిటన్ ఇన్ ద అప్పర్ సైడ్. టెర్మినల్ గ్రూప్స్ కనుక తీసుకున్నట్లయితే అప్పర్ సైడ్లో రాయడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు 11th పాయింట్, conformational structures. Haworth structures appears planar, but it is true only in case of Furanose rings. Haworth structures తీసుకున్నట్లయితే ఎలా కనిపిస్తున్నాయి మనకి, ప్లానార్ స్ట్రక్చర్లో కనిపిస్తున్నాయి, బట్ ఇట్ ఈస్ ఫ్యూరనోస్ రింగ్స్ ఫామ్లో ఉన్నప్పుడే కరెక్ట్ అనమాట అది. అలాగే బట్ పైరనోస్ రింగ్స్ ఆర్ నాన్ ప్లానార్. పైరనోస్ రింగ్స్ తీసుకున్నట్లయితే అంటే 6-membered రింగ్స్ తీసుకున్నట్లయితే అవి నాన్ ప్లానార్ స్ట్రక్చర్గా ఉంటాయి. దీస్ ఆర్ ఎలా ఉంటాయి అంటే అవి 6-membered రింగ్స్ తీసుకున్నట్లు పక్కాడుగా ఉంటాయి.
సో దీస్ ఫార్మ్స్ కన్ఫర్మేషనల్ స్ట్రక్చర్స్. ఏవి కన్ఫర్మేషనల్ స్ట్రక్చర్స్ని ఫామ్ చేస్తాయి? 6 మెంబర్ రింగ్స్లో ఉన్నటువంటి పైరనోస్ రింగ్స్ అనేవి పక్కార్డ్ రింగ్స్ని, దట్ మీన్స్ కన్ఫర్మేషనల్ స్ట్రక్చర్స్ని ఫామ్ చేస్తాయి. ద COC బాండ్ యాంగిల్ ఇన్ పైరనోస్ రింగ్స్ ఈజ్ 111 degrees ఉంటుంది. అలాగే విచ్ ఈజ్ సిమిలర్ టు దట్ బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes ఇన్ సైక్లోహెక్సేన్ రింగ్. సైక్లోహెక్సేన్ రింగ్తో కంపేర్ చేసినాం, నియర్లీ సిమిలర్గా ఉన్నాయి. సో పైరనోస్ రింగ్స్ ఫార్మ్స్ చైర్ కన్ఫర్మేషనల్ స్ట్రక్చర్స్ టు మినిమైజ్ టోర్షనల్ అండ్ వాన్ డెర్ వాల్స్ స్ట్రెయిన్. సో టోర్షనల్ అండ్ వాన్ డెర్ వాల్స్ స్ట్రెయిన్స్ని మినిమైజ్ చేయడానికి ఈ పైరనోస్ రింగ్స్ అనేవి చైర్ కన్ఫర్మేషనల్ స్ట్రక్చర్స్ని ఫామ్ చేయడం జరిగింది. So these are the chair conformational structures. This one is alpha D glucopyranose, 36% లో ఫామ్ అవుతుంది. This is the chair conformational structure of alpha D glucopyranose. అలాగే this one is the beta D glucopyranose. This one is the beta 1 having percentage 64% ఉంటుంది. So these are the chair conformational structures of alpha and beta D glucopyranoses. Thank you all.